ఓకే. అయితే చాలా మందికి ఏంటంటే ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో అవ్వచ్చు, టాబ్లెట్స్ వాడినప్పుడే పీరియడ్స్ రావడం, మళ్ళీ ఆగిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేస్తే బెటర్ అంటారు మ్యామ్? అంటే ఇది మెయిన్గా అయితే చెప్తున్నాం కదమ్మా, ఎప్పటికీ టాబ్లెట్ వాడితేనే వస్తున్నది అని అంత స్టేజ్కి వెళ్ళిపోయినారు వాళ్ళు. యంగ్ గర్ల్స్ అయినప్పుడు మెయిన్గా వాళ్ళలో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడమే. పీరియడ్ 2 monthsకి వచ్చినా పర్వాలేదు, కానీ మీరు ఓబీస్ కాకుండా ఉండడము చూసుకోండి అని. అలాంటి ఇంకా అలా చేసినా కూడా రాలేదు అన్నప్పుడు ఇక వాళ్ళకి ఓసీ పిల్స్ పెట్టాల్సి వస్తుంది. అయితే ఓసీ పిల్స్తో కూడా కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి మేము కూడా మ్యాక్సిమము మీరు టాబ్లెట్ కాకుండా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి, ఎక్సర్సైజు అండ్ డైట్. ఎక్సర్సైజ్ ఇదే చెప్తూనే ఉంటాం అనమాట. అట్లీస్ట్ మీరు దాంతో అంటే స్ట్రెస్ తగ్గించుకోవడము, ఎక్సర్సైజ్ చేసుకోవడము, డైట్ ప్రాపర్గా తీసుకోవడము, ఈ మూడిటికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చినాక చూడాలి. దాని తర్వాత ఈ లోపు వాళ్ళకి మ్యారేజ్ అయింది అనుకోండి, మ్యారేజ్ అయినప్పుడు ఒక్కొక్కసారి కొంత బాడీలో చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ తోటి వాళ్ళ సైడ్ కొంచెము రెగ్యులర్ పీరియడ్ అయిపోయినా, రెగ్యులర్ కాకపోయినా కొంచెం ఇంబ్యాలెన్స్లో ఉన్నారు, కన్సీవ్ అయిపోయారు అంటే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే. అలా కాలేదు, మేము 1 year అయిపోయింది మేడం మ్యారేజ్, మేము అప్పటి నుంచి కూడా కావాలని అనుకుంటున్నాం కిడ్స్ కానీ రావట్లేదు అన్నప్పుడు ఇంకా వాళ్ళకు ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అనమాట. అంటే అండోత్పత్తి అనేది లేదు కాబట్టి అండోత్పత్తి అయ్యేలాగా మెడిసిన్స్ ఉంటాయి. ఆ అండోత్పత్తికి మెడిసిన్ ఇచ్చి ఈ అమ్మాయికి ఎంత డోసు అవసరము అనేది ఒక్క మంత్లోనే చెప్పలేము. అందుకని ఫస్ట్ మైల్డ్ డోస్ తోటి స్టార్ట్ చేస్తాము. అంటే వీళ్ళు కూడా సేమ్ అంతే, అంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ అండ్ మెడిసిన్ వాడుకొని ఆ ఎగ్ అనేది ఫామ్ అవుతుందా లేదా అనేది అల్ట్రాసౌండ్లో డయాగ్నోస్ చేసుకొని చూస్తామన్నమాట. అంటే ఆ డోసు ఆ మంత్కి ఆ డోస్తో కూడా రాలేదు అంటే నెక్స్ట్ మంత్కి డోస్ పెంచుతూ వాళ్ళకి ముందు అండోత్పత్తి జరిగేటట్టుగా చూడాలి. తర్వాత వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఇప్పుడు వాళ్ళకి ఒబీస్ ఉన్నారు అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓస్ అనమాట. కాబట్టి వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ కూడా ఇప్పుడు మాకు షుగర్ లేదు అయినా కానీ డాక్టర్ గారు మాకు డయాబెటిక్ డ్రగ్స్ రాశారు, మేము పీసీఓస్ కనిపోతే అని. ఈ ప్రాబ్లము ఇప్పుడు చాలా తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది, మెడికల్ షాప్ వాళ్ళకు కూడా తెలిసింది. మేము స్టార్టింగ్లో ఒక 10-15 years బ్యాక్ ఈ మెట్ఫార్మిన్ అనే మెడిసిన్ డయాబెటిక్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అది పీసీఓడి డయాగ్నోజ్ కాగానే వాళ్ళు ఒబీస్ ఉన్నారు కదా అని మేము రాసి పంపిస్తే ఆ ఫార్మసీ వాళ్ళే, ఏంటి డాక్టర్ గారు మీకు షుగర్ టాబ్లెట్ రాశారు, మీకు షుగర్ ఉందా అని వాళ్ళని క్వశ్చన్ చేయగానే వాళ్ళు భయపడుతూ మా దగ్గరికి వచ్చేసేవాళ్ళు, మేడం మీరు మాకెందుకు షుగర్ టాబ్లెట్ రాశారు అని. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి కొన్ని ఇయర్స్ పట్టింది మాకు. ఓకే, అలా అంటే కొన్నిసార్లు ఎలా అంటే జనరల్ పబ్లిక్ వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఇంట్లో కూడా ఎవరైనా డయాబెటిక్ మెట్ఫార్మిన్ టాబ్లెట్ వాడుతున్నారు అనుకో, వాళ్ళకి తెలుసు ఈ మెట్ఫార్మిన్ డయాబెటిక్ వాడుతున్నారు కదా, మేము పీసీఓస్ అని పోయినాము, మా షుగర్ నార్మలే ఉంది అయినా కూడా మాకు డయాబెటిక్ డ్రగ్ ఎందుకు ఇచ్చారు అంటారు. అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓస్ ఉండి ఒబీస్గా ఉన్నప్పుడు తప్పకుండా మెట్ఫార్మిన్ వాడితే వాళ్ళ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. కాబట్టి తప్పకుండా వాడాలి, అందుకనే రాస్తాం అనమాట. ఓకే ఓకే. మరి ఇప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళకి అంటే ఆల్రెడీ కన్సీవ్ అయిన తర్వాత ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటే మరి నెక్స్ట్ కన్సీవింగ్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది అంటేనే వాళ్ళకు ఓవులేషన్ జరిగింది, ప్రెగ్నెన్సీ వచ్చింది. కాకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓడి ఉండి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొన్నిసార్లు వీళ్ళకి అబార్షన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి డయాబెటిక్ నేచర్ అని ఉంటుంది. కాబట్టి వీళ్ళకి డయాబెటిక్ టెస్ట్లు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ చేస్తాము, డైట్ రెస్ట్రిక్షన్స్ అంతా చెప్తాము, అబార్షన్స్ కాకుండా బేబీ మంచిగా గ్రోత్ అయ్యేటట్టుగా చూస్తాము. అది ప్రెగ్నెన్సీ పీరియడ్లో. మళ్ళీ ఆఫ్టర్ ఓకే వాళ్ళంతా ప్రెగ్నెన్సీ మంచిగా జరిగి వాళ్ళంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రాదా, మాకు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మాకు పీసీఓస్ రాదా అని దానికి ఏం లేదు, మళ్ళీ కూడా రావచ్చు.